సరేమ్మా, మిథున రాశి వస్తుంది మీది. పెళ్లి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. వీనస్ మార్స్ ఇద్దరు సప్తమంలో ఉన్నారు. వీనస్ ఏమో పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. మార్స్ వచ్చేసి వీనస్ నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, కేతు జూపిటర్ లో ఉన్నాడు. రాహు వీనస్ లో ఉన్నాడు. ఇక రాహుకేతులు వచ్చారమ్మా పెళ్లి విషయంలో. పెళ్లి అంత ఈజీగా సక్సెస్ అవ్వదు. ఏం చేయాలి? రాహుకేతువులు వచ్చారు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే గురువు నడుస్తుంది. టైం అయితే నడుస్తున్నది, పెళ్లి టైం అయితే నడుస్తున్నది. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ దాకా కూడా ఉంది. కానీ రాహుకేతువులకి శాంతి చేయించుకోవాలి మా పెళ్లి. హలో, పెళ్లి ఫిక్స్ అయిందా? ఓకే, సంతోషం. ఇంకా రేపు పెళ్ళనగా ఇటు ఆగిపోయింది. నేను చెప్పేది కూడా అదేనమ్మా. రాహుకేతులు బాలేదు కాబట్టి ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే రాహుకేతులు నీ పెళ్లి విషయంలో నీకు ఇంకొక సూక్ష్మమైన విషయం కూడా చెప్పాలంటే, అదే అంటే సర్లేమ్మా, అది రాహుకేతుల విషయంలో ఇబ్బందులు ఉంటాయి. అందుకోసమే నీకు శాంతి అమ్మా. నా ఉద్దేశం ప్రకారం మీకు చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సరే కానీ రాహుకేతులు బాలేదు కాబట్టి కాళహస్తి ఒకవేళ మీరు శాంతి చేయించుకోలేకపోతే, అంటే శాంతి చేయించుకోగలిగితేనేమో రాహుకేతువుకి జపాలు హోమాలు ఉంటే అట్లా చేయించుకోండి. కనీసం శాంతి చేయించుకోలేకపోతే కాళహస్తి పోయేసి అక్కడ ఒక రోజు నిద్ర చేసి రాహుకేతు పూజ చేయించుకోండి. ఒకవేళ అలా కూడా కాకపోతే ఎమర్జెన్సీగా మీరు ఏం చేసుకోవచ్చు అంటే, మామూలుగా రాహుకేతువుల మంత్రం ఉంటుంది నీకు, నన్ను పంచాంగంలో కానీ ఎక్కడన్నా ఉంటుందమ్మా, చూసుకుని రాహు మంత్రం 180 సార్లు, కేతు మంత్రం ఒక 70 సార్లు రోజు చదువుకోమ్మా. మీకు వాటి వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి కూడా, ఏది పెళ్లి విషయంలో వచ్చే ప్రాబ్లమ్స్ ప్లస్ ఫ్రెండ్స్ విషయంలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా రాహుకేతువుల వల్లనే వస్తున్నాయి. సరేనమ్మా.